ఎప్పుడైనా సరైనదిగా అనిపించిన నిర్ణయం తీసుకుని, కానీ లోపల అది పూర్తిగా సరైనది కాదని అనిపించిందా? ఈరోజు మనం తెలుసుకోబోయే దావీదు నిషిద్ధ గణన కథ గొప్ప నాయకులు గర్వంతో తమ తీర్పు మసకబార్చుతారని, దానివల్ల వచ్చే భయంకరమైన పరిణామాలు ఎలా ఉంటాయో చూపిస్తుంది. ఈ భాగం మనకు ఒక లోతైన సత్యాన్ని నేర్పుతుంది. మన మనుష్య వనరుల సాధనల కంటే దేవునిపై మన విశ్వాసాన్ని ఆయన ఎక్కువగా పట్టించుకుంటాడు. మన బలంపై కాకుండా దేవుని సమకూర్పుపై మన విశ్వాసాన్ని పెట్టకపోతే సమస్యల వైపు నడుస్తున్నట్టే. కథ దావీదు తన యుద్ధ సైనికుల గణన చేయమని ఆదేశించడంతో ప్రారంభమవుతుంది. ఇది రాజు చేయదగిన సాధారణ పని అనిపించవచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం గమనించండి. దావీదు సైనికాధిపతి యోవాబ్ ఏదో తప్పు జరుగుతోందని గ్రహిస్తాడు. అతను అడుగుతాడు, ప్రభురాజు ఇలాంటి పని ఎందుకు చేయదలచారు? ఇంకా ముఖ్యంగా ఈ గణనను సాతాను స్వయంగా ప్రేరేపించాడని బైబిల్ వివరిస్తుంది. ఈ జనాభా గణన ఎందుకు అంత తప్పుగా మారింది? అది లెక్కింపు కాదు. దేవుడు మునుపు గణన చేయమని ఆజ్ఞాపించాడు. సమస్య దావీదు ఉద్దేశంలో ఉంది. యేసు చెప్పారు, హృదయ పరిశుద్ధులు ధన్యులు, వారు దేవునిని దర్శిస్తారు. దావీదు హృదయం పరిశుద్ధంగా లేదు, అది దేవునికి దూరంగా ఉంది. సంవత్సరాల విజయాలు, అధికారం పెరగడంతో దావీదు తన సైనిక బలంపై దేవుని రక్షణ కంటే ఎక్కువగా నమ్మకం ఉంచడం ప్రారంభించాడు. ఇది మనలో ఎవరికైనా జరగగల సున్నితమైన మార్పు. దేవుడు నా బలం అని నమ్మడం నుండి నా బలాన్ని చూడండి అనే దిశగా మారడం. పరిణామాలు వినాశకరమైనవి. దేవుడు దావీదుకు తీర్పు కోసం 3 ఎంపికలు ఇచ్చాడు. 3 సంవత్సరాల కరువు, 3 నెలల సైనిక పరాజయం, 3 రోజుల మహమ్మారి. దావీదు ప్రతిచర్య ఆధ్యాత్మిక పరిపక్వతను విఫలమైన చూపిస్తుంది. అతను ఇలా అంటాడు, మనం ప్రభువు చేతుల్లో పడదాం, ఆయన కూప గొప్పది, నన్ను మనుషుల చేతుల్లో పడనివ్వకండి. తీర్పులో కూడా దావీదు దేవుని కూపను మనుషుల కూప కంటే ఎక్కువగా నమ్మాడు. ఇశ్రాయేలును తెగులు తాకింది. 70,000 మంది చనిపోయారు. మృత్యు దూత దూసిన కత్తితో యెరూషలేముపై నిలబడి ఉండటం దావీదు చూసినప్పుడు అతను బాధతో, నేను పాపం చేశాను అని కేకలు వేశాడు. గోయల కాపరి తప్పు చేశా. వీరు కేవలం గొగ్గేలు. ఏమి చేశారు? మీ చేయి నాపై, నా కుటుంబంపై పడనివ్వండి. మనం దావీదు మనసు మళ్ళీ కాపరి రాజుగా మారిన దాన్ని చూస్తున్నాం. ప్రజలను రక్షించేందుకు, శిక్షను తానే భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. దూత యెబూసీయుడైన అరుణ త్రిప్పు మైదానంలో ఆగిపోతాడు. సాధారణ ప్రదేశం కాదు. ఇది మోరియా పర్వతం. అనేక శతాబ్దాల క్రితం జరిగిన ఒక గొప్ప సంఘటన జరిగిన ప్రదేశం. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధంగా దేవునిపై తన పూర్తి నమ్మకాన్ని చూపించాడు. ఆ రోజున దేవుడు ప్రత్యామ్నాయంగా ఒక రాముడిని అందించాడు. ఇప్పుడు తరాల తర్వాత అదే పవిత్ర భూమిపై దావీదు ఒక మహమ్మారిని ఆపేందుకు బలిపీఠాన్ని నిర్మించబోతున్నాడు. అరుణ దావీదుకు బలి అర్పించడానికి ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు దావీదు పూర్తి ధర చెల్లించాలనే పట్టుదలతో, నేను ప్రభువు వరకు బలి అర్పించను అన్నాడు. తన పశ్చాత్తాపంలో కూడా నిజంగా నిజమైన ఆరాధన వ్యక్తిగత ఖర్చుతో కూడినదే అని దావీదు అర్థం చేసుకున్నాడు. ఈ స్థలానికి ప్రాముఖ్యత ఇక్కడితో ముగియదు. అబ్రాహాము సంపూర్ణ విశ్వాసాన్ని చూపినది. దావీదు తన విశ్వాస లోపాన్ని పశ్చాత్తాపపడ్డది. ఇదే స్థలం తరువాత సొలొమోను దేవాలయానికి స్థలం అవుతుంది. దేవుడు పరీక్ష, తీర్పు, పశ్చాత్తాపానికి స్థలమైన దాన్ని తన ప్రజల ఆరాధనకు కేంద్రంగా మార్చాడు. ఈ సత్యాలను ఈ రోజుల్లో ఎలా వర్తించుకోవచ్చు? మన ఉద్దేశాలను తరచూ పరిశీలించాలి. సమయంలో మన అనుభవాన్ని పరిశీలించాలి.
దేవుడు చేసిన పనులకు మనం క్రెడిట్ తీసుకుంటున్నామా జాగ్రత్తగా, లేకపోతే విజయం మనల్ని అపజయ మార్గానికి తీసుకెళ్లవచ్చు. కాబట్టి మీరే మీను అడుగుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వనరులు, నైపుణ్యాలు లేదా సాధనలపైన, లేక ఆయనపైన నేను నమ్మకం పెడుతున్నానా? రెండవది, ఎప్పుడూ మర్చిపోకండి, నాయకులుగా మన చర్యలు ఇతరులపై ప్రభావం చూపుతాయని. దావీదు గర్వం అతని ప్రజలకు బాధను తెచ్చింది. మనలో ఎవ్వరూ ఒంటరిగా జీవించం అనే గంభీరమైన గుర్తు ఇది. మనము తప్పు చేసినప్పుడు దావీదు లాగా వెంటనే పశ్చాత్తాపం చూపించి బాధ్యత తీసుకోవాలి. చివరగా, మోరియా కొండపై అబ్రాహాము, దావీదు చేసినట్లే మనం దేవునికి అన్నింటినీ అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నిజమైన ఆరాధనకు తరచూ ఖర్చు ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ సంఘటనకు సంబంధించిన కీర్తనలు ఆ సమయంలో దావీదు హృదయాన్ని చూపిస్తాయి. కీర్తన 38లో అతని బాధను వింటాము. నా దోషం నన్ను ముంచెత్తింది, భరించలేని భారంలా ఉంది. కానీ కీర్తన 1:03లోకి వచ్చేసరికి దేవుని క్షమాపణను వింటాము. తూర్పు పడమర ఎంత దూరంగా ఉంటాయో అంత దూరంగా ఆయన మన పాపాలను మన నుండి తొలగించాడు. ఈ కథ మనకు గుర్తు చేస్తుంది, మన తప్పిదాల్లో కూడా మనం నిజమైన పశ్చాత్తాపంతో ముందుకు వస్తే అవి లోతైన విశ్వాసానికి, ఆరాధనకు దారితీసే మెట్లు. మరియు హల్లెలూయా, దేవుని దయ మన తప్పుల కన్నా ఎప్పుడూ గొప్పదిగా ఉంటుంది.